ప్రజావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అమరావతికి కేంద్రం ఊపిరిపోసింది. అలా ఇలా కాదు, ఏకంగా 15,000 కోట్ల రూపాయలు సమకూరుస్తామని, అది కూడా ఈ ఒక్క ఏడాదిలోనే అని స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇక అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఆగిపోయిన నిర్మాణాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు పుంజుకోనున్నాయి. పరిపాలనా నగరానికి ఓ రూపు రావడానికి రాష్ట్రం ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా సాయం అందనుంది. అదే సమయంలో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు పెరగనున్నాయి. దీంతో అమరావతి ఎవరూ ఊహించిన విధంగా అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. 2014లో రాజధాని లేకుండా ఏపీ ఏర్పాటైంది. ఎన్నికల ప్రచారంలో కూటమిగా పోటీ చేసిన టీడీపీ, బీజేపీ ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చాయి. స్వయంగా ప్రధాని మోదీ ఇలాంటి ప్రకటన చేశారు. కారణం ఏదైనా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి అప్పట్లో అనుకున్న సాయం రాలేదు. ఏపీ రాజధాని అమరావతి ప్రణాళికలు మోదీ సహకరించారు, కానీ నిధుల విషయంలో మాత్రం అనుకున్నంత సపోర్ట్ రాలేదు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చొరవతో 2,500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. కానీ అందులో 1000 కోట్లు పెండింగ్ లో పడిపోయాయి. ఆ తర్వాత అమరావతికి ఎలాంటి సాయం అందలేదు. కానీ ఇప్పుడు ఏకంగా 15,000 కోట్ల సాయం ప్రకటించారు. చంద్రబాబు మొదటిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టినప్పుడు అమరావతిని రాజధానిగా ఖరారు చేసి, భూసేకరణ చేసి, ఎన్జీటీలో పడిన కేసులు పరిష్కరించుకుని నిర్మాణాలు ప్రారంభించేసరికి 3.5 ఏళ్లు దాటిపోయింది. ఏడాదిన్నరలోనే వీలైనంత ఎక్కువ ప్రోగ్రెస్ చూపించారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతిని పక్కన పెట్టేయడంతో పరిస్థితి మారిపోయింది. 5 ఏళ్ల పాటు అమరావతి పిచ్చి మొక్కల ప్రాంతంగా మారిపోయింది. కానీ ప్రభుత్వం మారడం, కేంద్రం ఏపీ రాజధానికి 15,000 కోట్ల సాయం ప్రకటించడంతో నిర్మాణాలు పరుగులు పెట్టనున్నాయి. ప్రభుత్వ నిర్మాతలతో పాటు ప్రైవేట్ సంస్థలు పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఏర్పాటు చేయనున్నాయి. అలాగే ప్రముఖ కార్పొరేట్ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నాయి. ప్రైవేట్ పెట్టుబడుల ప్రవాహం పెరిగితే ఇక అమరావతి 5 ఏళ్లలో ఓ భారీ సిటీగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందు ఇప్పుడున్న అతిపెద్ద సవాల్ పరిపాలనా నగరం పూర్తి చేయడమే. పరిపాలనా నగరాన్ని పూర్తి చేయడానికి ఇప్పటి వరకు నిధుల సమస్య ఉంది. కేంద్రం 15,000 కోట్లు వివిధ సంస్థల ద్వారా సమకూర్చడం ఖాయం కాబట్టి వెంటనే పనులు ప్రారంభించడం ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలతో ఐకానిక్ భవనాల నిర్మాణాలు, ఉద్యోగులకు వసతి సౌకర్యాలు పూర్తి చేస్తే అమరావతి ఓ రూపానికి వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్న ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నం కాదు. స్టాండప్ కామెడీలకు ఏపీ రాజధాని ఓ పాయింట్ కూడా కాదు. ఇప్పుడు అందరికీ ఏపీ రాజధాని అమరావతి అనే స్పష్టత వచ్చేస్తోంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, కేంద్రం వివిధ సంస్థల ద్వారా సాయం అందిస్తామన్న చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అంటే ఈ 15,000 కోట్లు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రాష్ట్రానికి అందజేసే రుణమా లేదా గ్రాంటా అన్నది తేలాల్సి ఉంది. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.